మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు, ఐ న్యూస్ మీడియా అధినేత శ్రవణ్ రావులకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. వారిద్దరికీ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది న్యాయస్థానం. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు, ఐ న్యూస్ మీడియా అధినేత శ్రవణ్ రావులకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని వారి రిపోర్టర్ రాణా అందిస్తారు. రాణా, ఏం జరిగింది? గత 3 రోజుల ముందు నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు కానీ పంజాగుట్ట పోలీసులు కానీ ప్రభాకర్ రావు విషయంలో ఆయనకి నాన్ బెయిల్ వారెంట్ ఇవ్వాలి, దాంతోపాటు రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వాలి, ఆయన అరెస్ట్ చేయడానికి అవకాశం ఇవ్వాలంటే కూడా ఒక పిటిషన్ కూడా వేశారు. చేసిన తర్వాత ఇరు పార్టీల వాదనలు వేసిన తర్వాత ఇవాళ పంజాగుట్ట పోలీసులు వేసినటువంటి పిటిషన్ పైన కోర్టు కూడా ఏకీభవించింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకంగా కూడా ప్రభాకర్ రావు ఉన్నారు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేస్తేనే ఈ కేసులో పురోగతి అనేది లభిస్తుందని కూడా పోలీసులు అభిప్రాయం చెప్పారు. దాన్ని కూడా కోర్టు కూడా ఏకీభవించినటువంటి నేపథ్యం కాబడుతుంది. ఆయనకి అందుకోసం ఇవాళ నాన్ బెయిల్ వారెంట్ జారీ చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం నేపథ్యం కాబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు ఆల్రెడీ ఆయన అమెరికా పారిపోయాడు కాబట్టి ఆయన అందుబాటులో కూడా పోలీసులకు రాలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన పట్టుకోవడానికి మాకు ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవాలనే ఉద్దేశం ఉంది కాబట్టి దాని ప్రకారంగానే రెడ్ కార్నర్ నోటీసులతో పాటు లుక్అవుట్ నోటీసులు, అలాగే నాన్ బెయిల్ వారెంట్లు, ఈ 3 పైన పర్మిషన్ ఇవ్వాలంటూ కోర్టుని వాళ్ళు ఆశ్రయించారు. వీటిపైన ఇప్పుడు పరిశీలించారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు నాన్ బెయిల్ వారెంట్ జారీ చేయడానికి కోర్టు ఇవాళ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం కాబట్టి దాని తగ్గట్టుగానే ఇవాళ ఆర్డర్ వచ్చింది కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావుని ఏ విధంగా తీసుకురావాలన్న దానిపై కూడా పోలీసులు ఆల్రెడీ చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖతో కూడా సంప్రదింపులు జరిపి వారి సహాయం కూడా తీసుకోవాలి. దాంతోపాటు యుఎస్ లో లోకల్ ఆయన టెక్సాస్ ప్రాంతంలో కూడా ఉన్నట్టుగా ఇప్పుడు పోలీసులకు సమాచారం ఉంది కాబట్టి అక్కడ లోకల్ పోలీసుల సహాయం కూడా తీసుకుని ఆయన ఎట్టి పరిస్థితులను ఇండియాకి తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నారు. దాని దగ్గరగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది ఏమన్నారు. థ్యాంక్ యూ రాణా.